కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ పెంపు అనేటటువంటి కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తూ అనేక విషయాలు రాజకీయ పరంగా అదే రకంగా వారు అందజేస్తున్నటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చాలా విపులమైనటువంటి నివేదిక ప్రజలందరికీ ఇవ్వటం మనం ప్రత్యక్షంగా చూసాం. దానిలో వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం 1000 రూపాయలు మాత్రమే పెన్షన్ అనేటటువంటిది ఇస్తుండేవారు. అదే రకంగా పెన్షన్ ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది జన్మభూమి కమిటీలన్నీ కూడా నిర్ణయం చేస్తుండేవి. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 12-13 లక్షల మందికి పెన్షన్లను పెంచడమే కాకుండా వారందరికీ కూడా 3000 రూపాయల పెన్షన్ పెంచినటువంటి ఘనత, ₹1 కూడా ఏ రకమైనటువంటి అధికారికి లంచం ఇవ్వకుండా మొట్టమొదటి తేదీన ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే ఆ రోజున హాలిడే అయినా లేదా ఆదివారం అయినా పండగైనా సరే అనేక మందికి దాదాపుగా 70 లక్షల మంది పెన్షనర్ల యొక్క ఇళ్లల్లోకి వెళ్ళి వాలంటీర్లు వెళ్ళి ఆ డబ్బు రూపంలో వారికి ఇవ్వటం అనేటటువంటిది చాలా సక్సెస్ఫుల్ ఈవెంట్గాను, ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా జరగనటువంటి కార్యక్రమంగా కూడా వారు చెప్పడం అనేది మనం చూసాం. అదే రకంగా వారు మాట్లాడుతూ పెన్షన్ అనేటటువంటిది ఇది ఒక చాలా సోషల్ సెక్యూరిటీగా ఉండేటటువంటిది. సో ఆ సోషల్ సెక్యూరిటీ అనేటటువంటి దాన్ని మేము మాత్రమే అమలు చేశాం. సో అవ్వా తాతల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అనేటటువంటిది ఏదైతే మనం పాదయాత్ర సమయంలో అనుకున్నామో అది వాళ్ళ ఒక కలగా నెరవేరుతోంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ పెన్షన్ కార్యక్రమాన్ని మరింతగా మనం ఎక్స్పాండ్ చేసుకునేటటువంటి దాన్ని పరిశీలిద్దామని కూడా చెప్పారు. దాంతో వారు మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి 19వ సంవత్సరం వరకు అధికారాన్ని చెలాయించినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో వారి ఎన్నికల హామీలో మాట్లాడుతూ పేదలందరికీ కూడా 3 సెంట్ల భూమిని మేము ఇస్తామని చెప్పిన తర్వాత కూడా కనీసం 3 అడుగుల స్థలాన్ని కూడా ఇవ్వకపోవటం అనేటటువంటిది మీరందరూ చూశారనేటటువంటి మాట చెప్పారు. వారి మాటల్లోనే మనం చెప్పాలంటే అనేక రకాలైనటువంటి మాటలు వారు మాట్లాడినారు. దానిలో ప్రముఖంగా మాట్లాడుతూ దాదాపు 22 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. సో 33 లక్షల మందికి మహిళలకు ముఖ్యంగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. సో దానిలో ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఇవన్నీ కూడా చూడలేనటువంటి వ్యక్తులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి నేను ప్రశ్నిస్తానని చేసి చంద్రబాబు చేసినటువంటి అన్ని అవినీతి కార్యక్రమాల్లో భాగం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే ఆనాడు ఎక్కడా ప్రశ్నించలేదని చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తూ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టుగాను అవినీతి జరిగినట్టుగాను లేనిది ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, ఆ రూపంలో ఇళ్ల నిర్మాణాల్ని పేదలకు ఇచ్చేటటువంటి ఇళ్ల నిర్మాణాల్ని అడ్డుకునేటట్లుగా చేస్తున్నారనేటటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. దానిలో వారు మాట్లాడుతూ ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడూ చూడని విధంగా అక్కా చెల్లెమ్మల పేర రిజిస్ట్రేషన్ చేయించి మరీ లక్షాధికారం చేయాలని వారికి ఒక గూడు ఉండాలన్న ప్రయత్నం జరుగుతోంది. 22 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయి. అయితే వారి యొక్క దత్తపుత్రుడు అనేటటువంటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014 నుంచి ఎప్పుడూ ప్రశ్నించలేదు. వారు 3 సెంట్ల భూమి ఇస్తామని కూడా ఇవ్వలేకపోయినారు. సో చంద్రబాబు చేసినటువంటి ప్రతి అవినీతిలో కూడా వీరికి భాగస్వామ్యం ఉంది అనేటటువంటి ఆరోపణ చేశారు. అదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ 31 లక్షల మంది ఇళ్ల పట్టాలు అక్క చెల్లెళ్ళకి ఇస్తే 22 లక్షల ఇళ్ళు కడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు రూపంలో లేఖలు రాస్తున్నాడనేటటువంటి ఆరోపణ చేశారు. ఆ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని ఆపించాలని ఒక దిక్కుమాలిన ఆలోచన ప్రతిపక్షాలన్నీ చేస్తున్నాయనేటటువంటి ఆరోపణ చేశారు. అవినీతిపరుడు చంద్రబాబుని సాక్షాత్తు కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈడీ కూడా బాబుకు సమన్లు ఇస్తే కోర్టులు వాటిని నిర్ధారించి పరిగణలోకి తీసుకుని చంద్రబాబునికి జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఆ దత్త తండ్రిని పరామర్శిస్తాడనేటటువంటి మాట మాట్లాడారు. ఇంతటి అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా ఈ పెద్ద మనిషి చాలా మంచివాడన్న సర్టిఫికేట్ ఇస్తుంటారు. అక్కడేమో అవినీతి జరిగినా మాట్లాడు, మన ప్రభుత్వం విషయానికి వస్తే అవినీతి జరగకపోయినా సరే అభాండాలు వేస్తున్నాడనేటటువంటి మాట మాట్లాడారు. చంద్రబాబు అవినీతి చేసిన ఈ పెద్ద మనిషి నోరు ఎందుకు మెదపడంటే
ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్గా ఉన్నాడు. కాబట్టి అదే రకంగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా అందరికీ కూడా దీనిలో పాత్ర ఉన్నట్టుగా మాట్లాడినారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని? 0. పేదలకు ఇచ్చింది అరకొర. అదే ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి పెన్షన్ కానీ ఇతర పథకాలు కానీ నేరుగా ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి అక్కా చెల్లెమ్మల ఖాతాలోకి నేరుగా 2,46,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేవు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్. అప్పులు కూడా అప్పటికన్నా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల యొక్క గ్రోత్ రేట్ తక్కువ అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పట్లో ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు ఎందుకు జరగలేదు? ఎందుకు 2,46,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినారని అడిగారు. గజదొంగల ముఠా రాజ్యాన్ని పాలన చేసేది ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం అయితే వారికి వత్తాసు పలుకుతున్నది వారికి సంబంధించినటువంటి మీడియా అనేటటువంటి మాట మాట్లాడారు. అదే రకంగా ఈ ఒక్క స్కీము ద్వారా, అమ్మఒడి అనేటటువంటి స్కీము ద్వారా మీ బిడ్డ 44.49 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మేలు చేస్తూ 26,000 కోట్ల రూపాయల ఖాతాలోకి పంపించడం జరిగిందని చెప్పారు. సో చంద్రబాబు సీఎంగా ఉండగా రైతు భరోసా అనేటటువంటి స్కీమే లేదు. ఇవాళ ప్రతి సంవత్సరం 54 లక్షల మంది రైతన్నలకు బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోకి 13,500 రూపాయలు పడుతోంది ప్రతి సంవత్సరం. ఈ ఒక్క స్కీము ద్వారా 5 ఏళ్లలో రైతులకు పంపిన మొత్తం 33,300 కోట్ల రూపాయలుగా చెప్పారు. అదే రకంగా చంద్రబాబు సీఎంగా ఉండగా వైఎస్ఆర్ ఆసరా అనేటటువంటి స్కీమే లేదు. ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అక్షరాల 79 లక్షల మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెళ్ళకి 55 నెలల్లో ఈ ఒక్క స్కీము ద్వారా 19,178 కోట్ల రూపాయల ఖాతాలోకి పంపించడం జరిగిందని చెప్పారు. అదే రకంగా 45 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా 18,750 రూపాయలు ఇస్తూ 75,000 రూపాయలు 5 సంవత్సరాలకి వారి చేతిలో పెట్టామని చెప్పారు. ఈ ఒక్క స్కీము ద్వారా 23 లక్షల మంది అక్క చెల్లెమ్మలందరికీ కూడా 14,129 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా చెప్పారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2,028 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా 982 కోట్ల రూపాయలు, వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 1,302 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చామని చెప్పారు. అదే రకంగా ఈబీసీ నేస్తం కింద 1,277 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినట్లుగా చెప్పారు. కాకినాడలో జరిగినటువంటి ఈ సమావేశంలో పెన్షన్ల పెంపు కార్యక్రమాల్ని చాలా దిగ్విజయంగా అమలు జరిపినటువంటి ప్రభుత్వంగా వారు మాట్లాడుతూ వారిని మళ్ళీ దీవించవలసిందిగా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు. ఈ రకమైనటువంటి వివరాలు మనం భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా మనం చూద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేది చూడాల్సినటువంటి అంశం.